హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇవాళ మంచి రెసిపీ అండి. బెండకాయ నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అలా ఫ్రై అవనివ్వండి. ఎలా ఫ్రై అవుతున్నాయి అనిపించుకొని దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రేకలు ఎల్లుల్లిపాయ రేకలు వేసుకొని కాసేపు అలా ఫ్రై అవనివ్వండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బెండకాయ కూర కూడా పెసలుగా ఏమి వండుతారు అని అనుకోవచ్చు, నేనైతే పెరిగేసి వండుతాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పెరిగేసుకుంటాం వల్ల చాలా బాగుంటుంది. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు అలా ఫ్రై అవని వస్తే బెండకి మనం పులుసు పెట్టుకుంటాం, లేకపోతే ఏపుడు పెట్టుకుంటాం. ఇలా పెరిగేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి. టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకొని కాసేపు అలా ఫ్రై అవనిస్తే 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంట మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయండి. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి ఇలా మిక్స్ అయిపోద్ది. మనం తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. టేస్ట్ బాగుంటుందని నేను వేసాను. హెల్త్కి కూడా జీలకర్ర మంచిదే కదా. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకున్నాం. పోసుకున్న తర్వాత మనం ఇలా వాటర్ పోసుకున్న తర్వాత సిమ్ ఐలాండ్లో పెట్టి బాగా కాసేపు ఉడకనిస్తే మనకి బాగా కుక్ అవుద్దండి. ఒక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం. మనకి కర్రీ బాగా ఉడుకుతుంది కదండి. మనం ముందు కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ యాడ్ చేసుకున్నాం. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ యాడ్ చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకుంటే ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేయాలి. కొంచెం టైం ఉంది. కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. మనకి కర్రీ ఇలా బాగా దగ్గరికి అయిపోయింది కదండి. మనం పెరుగు యాడ్ చేసుకుందాం. మనం ఇలా పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఇంకొంచెం వేస్తున్నాను. మనం పెరుగు వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్దండి. పెరుగు వల్లనే దీనికి టేస్ట్ ఇంకా బాగుంటుంది. తినలేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. మనకి కర్రీ అయితే బాగా దగ్గరికంటా బాగా ఉడికిపోయిందంటే మనం కొత్తిమీర వేసుకుందాం. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ కట్టేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ పెరుగు, మనం కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసాం కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. బెండకాయ ఇష్టపడలేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. ట్రై చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ఈ వంట చేసే విధానం మీకు నచ్చినట్టయితే, నా మాట విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం. కర్రీ అయితే ట్రై చేయండి.
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే వీడియో. బాయ్.